అక్షరం ముక్కరాని అద్భుత కవి బడిమోహన్ చూడకపోయినా తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అందించి అందనంత ఎత్తుకెదిగిన అందశ్రీ. తెలంగాణ గీతంతో తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయిన అందశ్రీ ఇక లేరు. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రముఖ కవి, గేయ రచయిత, తెలంగాణ ఉద్యమ గాయకుడు అందశ్రీ కన్నుమూశారు. ఇవాళ తెల్లవారుజామున ఆయన తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ తరలించారు. పరిస్థితి విషమించి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. అందశ్రీ మృతితో అభిమానులు, సాహితీ లోకం విషాదంలో మునిగిపోయింది. ఇక అందశ్రీ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అందశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటన్నారు. ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న, వందేమాతరం శ్రీనివాస్ తదితరులు ఆయన మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అందశ్రీ అసలు పేరు అందే ఎల్లయ్య. వరంగల్ జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో 1961 జూలై 18న ఆయన జన్మించారు. చిన్నతనం నుంచే కష్టాలను అనుభవించారు. ఏ విధమైన సాహితీ నేపథ్యం లేకుండానే తనలోని అపారమైనటువంటి ప్రతిభతో అగ్రశ్రేణి కవుల్లో ఒకరిగా ఎదిగారు. అందశ్రీ పాటల్లో తెలంగాణ గ్రామీణ జీవితం, యాస, సంస్కృతి, ఉద్యమ స్ఫూర్తి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అందశ్రీ కేవలం కవిగానే కాక తెలంగాణ సాంస్కృతిక రాజకీయ చరిత్రలో చెరగని ముద్ర వేశారు. ఆయన తన పాటలతో, కవిత్వంతో తెలంగాణ ఉద్యమానికి నూతనోత్తేజాన్నిచ్చారు. చదువుకు, అక్షరానికి ఆమడ దూరంలో పెరిగిన తన సహజ సిద్ధమైన ప్రతిభతో అగ్రశ్రేణి కవిగా, తెలంగాణ రాష్ట్ర గేయ రచయితగా అందశ్రీ ఎదిగిన తీరు ఒక అద్భుతమైన స్ఫూర్తిదాయక కథ. వరంగల్ జిల్లా రేబర్తి అనే ఓ మారుమూల గ్రామంలో అనాథగా పెరిగిన అందశ్రీ చిన్నతనంలో గొర్రెల కాపరిగా, పశువుల కాపరిగా తన జీవితాన్ని ప్రారంభించారు. అందశ్రీ ఏ విధమైన ప్రాథమిక చదువు కూడా చదవలేదు, బడిమొహం కూడా చూడలేదు. ఆయనకు అక్షరం ముక్క కూడా రాదు. కానీ ఆయన బాల్యం అంతా పల్లెటూరి ప్రకృతితో, పశువుల మందతోనే గడిచింది. పైరగాలిలో, పక్షుల గుంపులో, కొండవాగులో, మట్టి వాసనలో ఆయన మనసు కవిత్వం అల్లింది. ఆ ప్రకృతి అనుభవమే ఆయనకు గురువుగా, బడిగా మారింది. ఆయన పాటలు, కవిత్వం కేవలం పదాల కూర్పు కాదు, తెలంగాణ నేల ఆత్మ పలికించే సహజ సిద్ధమైన ఆశువు కవిత్వం. అందశ్రీ తాపి నేర్చుకోవడానికి నిజామాబాద్ వెళ్ళినప్పుడు శృంగేరి పటానికి చెందిన స్వామి శంకర్ మహారాజ్ ఆయన పాటలు విన్నారు. అశువుగా అద్భుతమైన కవిత్వం చెప్పే ఆయన ప్రతిభను గుర్తించి చేరదీసి ఆయన పేరును అందశ్రీగా మార్చారు. ఇక్కడి నుంచే ఆయన జీవితం ఓ కొత్త మలుపు తిరిగింది. ఆ తర్వాత తన పాటల ద్వారా ప్రజల కష్టాలను, ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. అందశ్రీ రాసిన మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు పాట ఎంతో మంది మనసులను కదిలించింది. అలాగే కొమ్మ చెక్కితే బొమ్మర లాంటి అనేక జానపద విప్లవాత్మక గీతాలు తెలుగు సినిమా రంగంలో కూడా ఆయనకు గొప్ప గుర్తింపునందించాయి. మలిదశ తెలంగాణ ఉద్యమంలో అందశ్రీ పాత్ర మహోన్నతమైనది. ఆయన ధూమ్ధామ్ కార్యక్రమ రూపశిల్పిగా తెలంగాణ 10 జిల్లాల ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. జయ జయ హే తెలంగాణ గేయం ఆయన రాసిన గేయాలలో అత్యంత ప్రజాదరణ పొందింది. తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచింది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో ఈ పాట ఉద్యమకారులను ఎంతగానో ఉత్తేజపరిచింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జయ జయ హే తెలంగాణ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గేయంగా ప్రకటించి ఆయనకు ఘనమైన గౌరవాన్ని అందించింది. ఈ పాట తెలంగాణ రాష్ట్ర సమున్నత చరిత్రను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పింది. అందశ్రీ అనేక సినిమాలకు కూడా పాటలు రాశారు. 2006లో గంగా సినిమాకు నంది పురస్కారాన్ని అందుకున్నారు. 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్, 2015లో దాశరథి సాహిత్య పురస్కారం, 2015లో రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం, 2022లో నకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం, లోక్ నాయక్ పురస్కారం అందుకున్నారు. అందశ్రీ ఆయన రచనలు తెలంగాణ ప్రకృతి వంటి అంశాలపై ఎక్కువగా ఉండేవి. అందశ్రీ మృతి వార్త విని సినీ, రాష్ట్ర రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణం తీరని లోటని విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన గేయాలు ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. నిరక్షరాస్యుడైన అందశ్రీ అపారమైన సాహిత్య సేవ గుర్తింపుగా కాకతీయ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. ఏనాడు బడికి వెళ్ళకపోయినా అక్షరం ముక్కరాని అందశ్రీ తెలంగాణ జాతికి సిరిగా నిలిచారు.